శ్రీరామదేవుని కథ. నాగంబట్టు కాశీకి ప్రయాణం. పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడి పేరు నాగంబట్టు. ఈయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుని పేరు నారాయణభట్టు, కుమార్తె పేరు నారాయణమ్మ. వీళ్ళు చాలా బీదవారు. భిక్షాటన చేసి కుటుంబాన్ని పోషించుకునేవారు. అలా కొంతకాలం గడిచింది. నాగంబట్టుకి కాశీకి వెళ్ళి ధనం సంపాదించుకోవాలనే బుద్ధి పుట్టింది. వెంటనే భార్యకు చెప్పి తెల్లారుజామున లేచి కాశీకి ప్రయాణమై వెళుతున్నాడు. కొంత దూరం వెళ్ళాడు. దారిలో సూతుల వారు, వ్యాసుల వారు, నారదుల వారు ప్రత్యక్షమయ్యారు. ఓ బ్రాహ్మణుడా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు. అయ్యా, నేను ధనం సంపాదించుకోవాలనుకొని కాశీకి బయలుదేరి వెళ్తున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ ముగ్గురు మహర్షులు, ఓ వెర్రి బ్రాహ్మణుడా, కాశీకి వెళ్తే నీకు ధనం ఎట్లా వస్తుంది? ఎవరైనా ఇస్తారా మూట కట్టి? కాశీకి వెళ్తే గంగా స్నానం లభిస్తుంది, విశ్వేశ్వరుడి దర్శనం లభిస్తుంది, అన్నపూర్ణదేవి దర్శనం దొరుకుతుంది, బిందు మాధవుడి దర్శనం చేసుకోవచ్చు. అంతేకాని కాశీకి వెళ్తే నీకు ధనం ఎవరిస్తారు? మేము ఒక కథ చెబుతాం, వింటావా అని అడిగారు. నాగంబట్టు, మీరు చెప్పే కథ ఏ దేవుడికి సంబంధించినదో వివరించండి స్వామి అని ప్రార్థించాడు. నారదుడు ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వకాలంలో కౌశలము అనే రాజ్యము ఉండేది. ఆ రాజ్యాన్ని దశరథుడు అనే మహారాజు పాలిస్తుండేవాడు. ఆ మహారాజు పిల్లల కోసమని పుత్రకామేష్టి అనే యాగం చేశాడు. రాజు యొక్క శ్రద్ధ భక్తులకు దేవతలు ప్రత్యక్షమై పాయస పాత్రను ఇచ్చారు. దశరథుడు ఆ పాత్రను తీసుకొని అందులోని పాయసాన్ని తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే ముగ్గురు రాణులకు ఇచ్చాడు. ముగ్గురు రాణులు పాయసాన్ని తిన్నారు. ఆ పాయస ప్రభావం చేత ముగ్గురు గర్భవతులయ్యారు. నెలను నిండిన తర్వాత చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనే నలుగురు కుమారులు పుట్టారు. వాళ్ళు బాలచంద్రుడిలాగా దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నారు. కొంతకాలం గడిచింది. విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజు దగ్గరకు వచ్చాడు. రాముణ్ణి యాగమును సంరక్షించడం కోసం తన వెంట పంపమని అడిగాడు. మహర్షి మాటను అంగీకరించిన దశరథుడు రామ లక్ష్మణ్ ఇద్దరిని మహర్షి వెంట పంపించాడు. మహర్షి వాళ్ళిద్దరికీ బాల అతిబాల అనే విద్యలు బోధించాడు. రాముడు తాటకను చంపాడు, సుబాహుని సంహరించాడు, మారీచుణ్ణి సముద్ర అవతలకి విసిరేశాడు, యజ్ఞమును సంరక్షించాడు. మహర్షితో కలిసి మిథిలా నగరానికి వెళ్ళారు రామలక్ష్మణుడు. అహల్యకు శాప విమోచనం చేశాడు. రాముడు శివుడు విల్లు విరిచాడు. సీతను వివాహం చేసుకున్నాడు. పరశురాముడి గర్వాన్ని అణిచివేశాడు. దశరథుడు కైకేయికి ఇచ్చిన వరముల కారణంగా 14 ఏళ్ళు అరణ్యంలో గడపడానికి వెళ్ళాడు. అరణ్యవాసంలో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకుపోయాడు. సీతను వెతకమని హనుమ మొదలైన వారిని పంపాడు. హనుమ సముద్రాన్ని దాటాడు, లంకలోకి ప్రవేశించాడు. అక్కడ సీతను చూశాడు. ఆమెకు రాముని క్షేమ అని చెప్పాడు. అశోకవనాన్ని పాడు చేశాడు. రావణ్ణి చూశాడు. రావణుడు అతని తోకకు అంటించిన నిప్పుతో అతని లంకనే కాల్చేశాడు. తిరిగి వెళ్ళి సీతాదేవి క్షేమ సమాచారాన్ని శ్రీరాముడికి విన్నవించాడు. వానర సైన్యాన్ని వెంటబెట్టుకొని శ్రీరాముడు లంకపైకి దండెత్తి వచ్చాడు. రావణ్ణి సంహరించాడు. విభీషణుడికి పట్టం కట్టాడు. తిరిగి అయోధ్యకు వచ్చాడు. పట్టాభిషేకం చేసుకొని సుఖంగా రాజ్యపాలన చేస్తున్నాడు అని చెప్పారు. తరువాత ఆ మహర్షులు ఆ బ్రాహ్మణుడికి రామదేవుని వ్రత కథ విధానము ఈ విధంగా చెప్పారు. 5 గురువారాలు, 5 ఆదివారాలు శ్రీరామునికి పూజ చేసి ఆవు నెయ్యితో దీపం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదం చేసి శ్రీరామదేవునికి నైవేద్యం పెట్టాలి. ఒక ఉండ శ్రీరామదేవునికి, ఒక ఉండ బ్రాహ్మణుడికి, ఒక ఉండ ముత్తైదువుకు, ఒక ఉండ ఇరుగు పొరుగు వారికి, ఒక ఉండ పూజ చేసి యజమాని అతని కుటుంబంలోని వారు అంతా కలిసి తినాలి. ఈ విధంగా 5 గురువారాలు, 5 ఆదివారాలు పూజ చేయాలని చెప్పాడు నారదుడు. అంతా విన్న నాగంబట్టు వెంటనే తిరిగి ఇంటికి వెళ్ళాడు. భార్య పిల్లలతో కలిసి 5 గురువారాలు, 5 ఆదివారాలు రామదేవుని వ్రతాన్ని ఆచరించాడు. కథ చదువుకున్నాడు. ఆ వ్రత ఫలితంగా అతడికి ధనలాభం కలిగింది. విషయం గ్రహించిన నాగంబట్టు 5 వారాలతో ఆపకుండా ఆ తర్వాత కూడా యథావిధంగా
ప్రతిరోజు శ్రీరామదేవుడి కథ చదువుకుంటూ అష్టైశ్వర్యములతో ఇష్ట సంపదలతోనూ తొలతూకుతున్నాడు. అట్లా కొంతకాలం గడిచింది. ఇదివరకే కాశీ వెళ్ళాలనుకున్నాడు, కానీ వెళ్ళలేదు. ఇప్పుడు వెళదామని అనుకున్నాడు. కొంచెం ధనాన్ని మూట కట్టుకున్నాడు. కాశీ కబడి భుజం మీద వేసుకున్నాడు. కుమారుణ్ణి కుమార్తెను పిలిచి, అమ్మాయి అబ్బాయి, మీరు రామదేవుని కథను మానకుండా శ్రద్ధగా చదువుతూ ఉండండి అని చెప్పాడు. నాగంభట్టు కాశీకి ప్రయాణమై వెళ్ళాడు. ఆ మరునాడు కుమారుడు యాయావారానికి వెళ్ళి వచ్చాడు. అమ్మా, రామదేవుని కథ చెబుతాను, వినడానికి రామ్మా అంటూ తల్లిని పిలిచాడు. అతడి తల్లి, కుమారా, పొద్దునే దాసీది పాచి పనికి వచ్చే వేళ, వంట వేలయింది, ఇప్పుడు కథ వినలేను అంది. మళ్ళీ రాత్రిపూట కథ చెబుతాను, వినడానికి రమ్మని తల్లిని పిలిచాడు. ఆమె ఇప్పుడేమి కథరా నాయనా, పడకవేళ, నిద్రవేళ, ఇప్పుడు వినను అన్నది. ఆ కారణంగా శ్రీరామదేవుడికి కోపం వచ్చింది. వీళ్ళకి ఎట్లా వచ్చిన ఐశ్వర్యాలు అట్లాగే పోవాలి అని అనుకున్నాడు శ్రీరాముడు. అంతే, బిందెలు, చెంబులు, గిన్నెలు అన్ని దొల్లి ఇరుగు పొరుగు వాళ్ళింట్లలోకి వెళ్ళిపోయాయి. ఎప్పటి నుండో ముష్టి ఎత్తుకునే చీలు రాగి చెంబు కూడా దొల్లి వెళ్ళిపోతుండగా అది చూసిన నారాయణమ్మ, అదేనా ఉంచు అని అడగవే అమ్మా అని చెప్పింది. అప్పుడు అదేనా ఉంచు రామదేవ తండ్రి అంటూ నారాయణభట్టు భార్య ప్రార్థించింది. అప్పుడు ఆ చెంబు తప్ప మిగిలినన్నీ వెళ్ళిపోయినాయి. వాళ్ళ ఇంట్లోని గూట్లో ఉన్న వెండి కంచం కూడా దొల్లిపోతున్నది. అప్పుడు నాగంభట్టు భార్య ఆ కంచం అంచు పట్టుకొని లాగింది. అప్పుడు ఆ సొగం అంచుతో ఉన్న భాగం ఉండిపోయింది. మిగిలిన భాగం పక్కవారింటికి వెళ్ళిపోయింది. మరునాడు ఏదో పని మీద నాగంభట్టు భార్య పొరుగు ఇంటికి వెళ్ళింది. అక్కడ సగం అంచుతో ఉన్న వెండి కంచాన్ని చూసింది. వెంటనే ఈ కంచం మాదే అన్నది. అప్పుడు ఆ ఇంటి వాళ్ళు, మీ కంచం అంచు మా ఇంటికి ఎట్లా వచ్చిందమ్మా? మేము ఏమైనా మీ ఇంటికి వచ్చామా? మీరేమైనా మా ఇంటికి వచ్చారా? కనుక ఈ కంచం మాదే అన్నారు. నాగంభట్టు భార్య, అట్లా కాదండి, మా ఇంట్లో ఈ కంచం సగం అంచు ఉన్నది, పట్టుకు వస్తాను అని చెప్పి తన ఇంటికి వచ్చింది. తన ఇంట్లో ఉన్న కంచం అంచు పట్టుకెళ్ళి రెండింటిని దగ్గర పెట్టి చూసింది. రెండుగా ఉన్న కంచం అంచులు అత్తుకొని ఒకటయ్యింది. కానీ పొరుగింటి వారు మొత్తం కంచం మాదే అని వాళ్ళే ఉంచేసుకున్నారు. నాగంభట్టు భార్య సిగ్గుతో తల వంచుకొని ఇంటికి తిరిగి వచ్చింది. అప్పుడు కుమారుడు, ఏమన్నారమ్మా అని తల్లిని అడిగాడు. వారు కంచం మాదే అని చెప్పి తీసేసుకున్నారు అని చెప్పింది. అప్పుడు కుమారుడు, అవును, శ్రీరామదేవుని కథ చెబుతాను, ఇప్పటికైనా వింటావమ్మా అని అడిగాడు. కానీ అతని తల్లి, నేను కథ వినను, కార్యము వినను, ఏ పనో పాటో చేసుకొని బతుకుతాను కానీ శ్రీరామదేవుని కథ మాత్రం వినను అన్నది. ఇక ఎట్లా వచ్చిన ఐశ్వర్యం అట్లాగే వెళ్ళిపోయింది. నీ చెల్లిని మాత్రం తీసుకెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పింది. తల్లి ఆజ్ఞ ప్రకారంగా నారాయణభట్టు చెల్లిని వెంటబెట్టుకొని వరుణ్ణి వెతకడం కోసం బయలుదేరాడు. అన్నా చెల్లి ఊరి చివరి వరకు వచ్చారు. అదే సమయానికి కాశీకి వెళ్ళిన నాగంభట్టు ధనము మూటతో తిరిగి వస్తూ ఊరు మొదటికి చేరుకున్నాడు. అక్కడ ఒక కోనేరు కనబడింది అతడికి. మూట పక్కన పెట్టి కాలు కడుక్కోవడానికి కోనేట్లో దిగాడు. నాగంభట్టు కాలు కడుక్కుంటున్నాడు. ఇంతలో ఎక్కడి నుండో ఒక గరుడ పక్షి ఆ కోనేరు దగ్గరకు వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకుపోయింది. అది చూసిన నాగంభట్టు అయ్యో అని విచారిస్తూ తిరిగి ఇంటికి వస్తున్నాడు. అతడికి నారాయణభట్టు, నారాయణమ్మ కనిపించారు. పిల్లలు, మీరు సుఖంగా ఉన్నారా అని అడిగాడు. నారాయణభట్టు, ఏమున్నది నాన్నగారు, పరిస్థితి పూర్వంలాగానే ఉన్నది. మీరు ఊరు వెళ్ళిన దగ్గర నుండి కథ చెబుతాను వినమంటే అమ్మ వినలేదు. కనుక శ్రీరామదేవునికి కోపం వచ్చింది. ఎట్లా వచ్చిన ఐశ్వర్యము అట్లాగే వెళ్ళిపోయింది. యాయావారపు చెంబు కూడా వెళ్ళిపోతుండగా చూసి నేను చెల్లి అదేనా ఉంచు శ్రీరామదేవుడ తండ్రి అని ప్రార్థించాము. కనుక ఆ చెంబు మాత్రం మిగిలింది. మిగిలినన్ని వెళ్ళిపోయినాయి. గూట్లో ఉన్న వెండి కంచం కూడా వెళ్ళిపోతుంది. అది చూసి అమ్మ కంచం మంచు పట్టుకొని లాగింది. అప్పుడు సగం మంచు మనకి, సగం మంచు పొరుగువారింటికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు అమ్మ పొరుగువారింటికి వెళ్ళింది. వాళ్ళ ఇంట్లో మన కంచం మంచు చూసి ఈ కంచం మాదే అందంట.
అప్పుడు వాళ్ళు, మేము మీ ఇంటికి వచ్చామా, మీరు మా ఇంటికి వచ్చారా, మీ కంచెం మా ఇంటికి ఎట్లా వచ్చింది, కనుక ఇది మాదే అన్నారంట. అమ్మ తిరిగి వచ్చి మన ఇంట్లోని కంచెం అంచు తీసుకెళ్ళి దగ్గర పెట్టి చూపించిందంట. 2 అంచులు అతుక్కొని కంచెం ఒకటైపోయింది. వాళ్ళు ఈ కంచెం మాదే అని తీసేసుకున్నారు. అమ్మ, ఇప్పటికైనా శ్రీ రామదేవుని కథ చెబుతాను, వింటావా అని అడిగాను. నేను కథ వినను, కార్యం వినను అన్నది. అందుకని శ్రీ రామదేవునికి కోపం వచ్చి ఎట్లా వచ్చిన ఐశ్వర్యము అట్లాగే వెళ్ళిపోయింది. కనుక మీ చెల్లిని మాత్రం ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని అమ్మ నన్ను ఆజ్ఞాపించింది. ఆమెను ఆజ్ఞ ప్రకారంగా చెల్లిని వెంటబెట్టుకొని వస్తున్నాను. మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు అని అడిగాడు. సరేలే, మీ అమ్మ చెప్పినట్లే చెయ్యి అని చెప్పి నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వెళ్ళాడు. నారాయణభట్టు నారాయణమ్మను వెంటబెట్టుకొని ముందుకు ప్రయాణం కొనసాగిస్తున్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. నారాయణభట్టు అతడితో, ఓ బ్రాహ్మణుడా, నా చెల్లినిచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అన్నాడు. ఆ బ్రాహ్మణుడు, నాకు పెళ్ళి వద్దు, పేరెంటకం వద్దు, నాకు ఇప్పటికే 2 భార్యలు ఉన్నారు అన్నాడు. నారాయణభట్టు ముందుకు నడుస్తున్నాడు. దారిలో ఒక పెద్ద పూల తోట కనిపించింది. ఆ తోటలో కూర్చొని అన్నా చెల్లెళ్ళు శ్రీరామదేవుడి కథ చెప్పుకుంటున్నారు. ఇంతలో ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పూలు కోసుకుంటున్నాడు. ఆ యువకుని చూశాడు నారాయణభట్టు. వెంటనే, ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లినిచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావని అడిగాడు. ఆ యువకుడు, పెళ్లి చేస్తానంటే వద్దంటానా, కానీ మా గురువుగారు ఉన్నారు, వారి ఆజ్ఞ ప్రకారము చేసుకుంటా అన్నాడు. నారాయణభట్టు, మీ గురువుగారు ఎక్కడ ఉన్నారు అని అడిగాడు. ఫలానా తోటలో ఉన్నారని చెప్పాడు యువకుడు. వెంటనే నారాయణభట్టు గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా గురువుగారు, మీ శిష్యుడికి నా చెల్లిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను, మీరు అంగీకరిస్తారా అని అడిగాడు. అప్పుడు గురువుగారు, బ్రహ్మచారిని గృహస్థుడు చేస్తానంటే వద్దంటానా, కానీ వాడి దగ్గర చింతాకు అంత బంగారం కూడా లేదు, ఆవు పాదమంత భూమి లేదు, మీకిష్టమైతే చెయ్యండి అని అన్నారు. అప్పుడు నారాయణభట్టు గురువుగారికి నమస్కరించాడు. ఎక్కడికో వెళ్ళి 4 గుంజలు తెచ్చి నాటి పందిరి వేశాడు. గుచ్చిన ముత్యాలతో తోరణాలు కట్టాడు. గుచ్చని ముత్యాలు తరంబరాలుగా పోయించి 70 యాగాల నారాయణమ్మను యువకుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. వాళ్ళు అక్కడే కూర్చొని శ్రీరామదేవుని కథను చెప్పుకుంటున్నారు. అలా కొన్నాళ్ళు గడిచింది. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు వాళ్ళ దగ్గరకు వచ్చి, మీకు 4 ఎకరాల భూమిని దారపోస్తాం, తీసుకోండి అని చెప్పాడు. అప్పుడు నారాయణమ్మ దంపతులు, మేము శ్రీరామదేవుని కథ చెప్పుకుంటున్నాం, కథ పూర్తయిన తరువాత తీసుకుంటాము అన్నారు. మీకు ఇష్టమైతే మీరు కూడా కూర్చొని కథ వినండి అన్నారు. కథ పూర్తయింది. తరువాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంబుతో నీళ్లు పోసి, ఫలానా తోటలో ఆస్తి ఉన్నది, అనుభవించండి అని 4 ఎకరాల భూమిని వాళ్ళకి దారపోశాడు. తన దారిన తాను వెళ్ళిపోయాడు. 4 ఎకరాల భూమిని అనుభవిస్తూ శ్రీరామదేవుని కథ చెప్పుకుంటూ నారాయణమ్మ దంపతులు అక్కడే ఉండిపోయారు. అలా కొంతకాలం గడిచింది. ఆ ఊరికి సంబంధించిన రాజుగారు ఒక భవనాన్ని కట్టించి దానిని కొంత ధనము కూడా పుణ్య దంపతులకు దారపోయారని చూస్తున్నారు. రాజుగారు ఎంతగానో వెతికారు, కానీ ఆయనకు నచ్చిన పుణ్య దంపతులు దొరకలేదు. ఒకరోజు రాత్రి శ్రీరామదేవుడు రాజుగారికి కలలో కనిపించి, ఫలానా తోటలో పుణ్య దంపతులున్నారు, వాళ్ళని తీసుకొచ్చి ఇల్లు ధనము దారపోయమని ఆజ్ఞాపించాడు. శ్రీరామదేవుని ఆజ్ఞ ప్రకారంగా మరునాడు ఉదయమే లేచి రాజు నారాయణమ్మ ఆమె భర్త ఉన్న తోటకు 16 మంది బోయులను పల్లికిని పంపించాడు. వాళ్ళు అక్కడకు వెళ్ళి, ఏమండి, మా దేశపు రాజుగారు ఒక ఇంటిని కొంత ధనము మీ ఇద్దరికి దారపోస్తారంట, మిమ్మల్ని వెంటబెట్టుకొని తీసుకొని రమ్మని పంపించారు, కనుక మీ ఇద్దరు మాతో రావాలి అని అన్నారు. వాళ్ళు,
మేము శ్రీరామదేవుని కథ చెప్పుకుంటున్నాం. మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి, తర్వాత వెళదాము అన్నారు. బోయులు శ్రీరామదేవుని కథ విన్నారు. ఆ తరువాత ఆ పుణ్య దంపతులను తీసుకొని వెళ్ళి రాజుగారికి అప్పగించారు. అప్పుడు నారాయణమ్మ, ఆమె భర్త నారాయణ భట్టు ఆ ఇంటిని 4 ఎకరాల భూమిని అనుభవిస్తూ నిత్యము శ్రీరామదేవుని కథ చెప్పుకుంటూ అక్కడే ఉండిపోయారు. కొన్నాళ్ళు అయ్యేసరికి నారాయణ భట్టు, అమ్మాయి, నేను ఎన్నాళ్ళు ఈ విధంగా మీ దగ్గరే ఉంటాను. నేను వెళ్ళి శ్రీరామదేవుణ్ణి తీసుకువస్తాను. నువ్వు నీ భర్త కథ మానకుండా చెప్పుకోండి అని చెప్పి తాను బయలుదేరి వెళ్ళాడు. నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళాక ఒక పల్లెటూరు వచ్చింది. ఆ గ్రామంలో ఒక గొల్లవాణ్ణి చూసి, గొల్ల, ఈ గ్రామంలో విశేషాలేమిటి అని అడిగాడు. ఆ గొల్ల, ఏమున్నది నాయనా, నేను పుట్టుక నుండే కళ్ళు లేనివాణ్ణి. వాళ్ళు వడ్ల పోసి నన్ను కాపలాగా కూర్చోమంటే కూర్చున్నాను. నా అవస్థ ఇట్లా ఉంది బాబు అన్నారంట. నారాయణ భట్టు, ఒక కథ చెబుతాను, వింటావా అని అడిగాడు. గొల్ల, అలాగే వింటాను, చెప్పమన్నాడు. అప్పుడు నారాయణ భట్టు శ్రీరామదేవుని కథ వ్రత విధానం అంతా చెప్పాడు. కథ పూర్తయ్యేసరికి ఆ గొల్లవాడికి కళ్ళు కొంచెం కనిపించినాయి. అప్పుడు ఆ గొల్లవాడు, హో, కథలోనే ఇంత గొప్పతనం ఉంది, వ్రతం చేసుకుంటే ఇక ఎంత మహిమ ఉంటుందో. ఇంతకి నువ్వు ఏ దైవానివో ఏ దేవుడివో చెప్పమని నారాయణ భట్టుని అడిగాడు. నారాయణ భట్టు నవ్వి, ఇదంతా శ్రీరామదేవుని కథ యొక్క గొప్పతనం. 5 గురువారాలు 5 ఆదివారాలు పూజ చేసి ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. ప్రసాదానికి ఆవు పాలు, పంచదార, గోధుమ రవ్వ కలిపి 5 ఉండలుగా చేయాలి. ఒక దానిని శ్రీరామదేవునికి నివేదించాలి, 2వ దానిని బ్రాహ్మణకు, 3వ దానిని ముత్తైదువకు, 4వ దానిని ఇరుగు పొరుగు వారికి, 5వది పూజ చేసుకున్న ఇంటిలోని వారంతా తినాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజుగారు విచారిస్తూ ఉన్నాడు. ఆ రాజును చూసిన నారాయణ భట్టు, రాజా, ఎందుకు ఈ విధంగా విచారిస్తున్నావు అని అడిగాడు. ఆ రాజు, నాయనా, నా రాజ్యాన్ని శత్రురాజులు తీసుకున్నారు. నేను కుటుంబంతో సహా పారిపోతున్నాను. ఇంతలో నా భార్య బిడ్డలు దారి తప్పిపోయారు. ఇది నా అవస్థ అని చెప్పాడు. నారాయణ భట్టు, రాజా, నేను ఒక కథ చెబుతాను, వింటావా అని అడిగాడు. రాజు, అలాగే వింటాను, తప్పక చెప్పండి మహానుభావ అన్నాడు. నారాయణ భట్టు శ్రీరామదేవుని కథ చెప్పి వ్రత విధానమంతా వివరించాడు. కథ వినేసరికి తప్పిపోయిన ఆ రాజుగారి భార్య బిడ్డలు పరాయి రాజులు తీసుకున్న రాజ్యము తిరిగి లభించాయి. అప్పుడు రాజు చాలా సంతోషించాడు. నారాయణ భట్టును చూసి, ఓ మహానుభావ, మీరు ఏ దేవుడివో చెప్పండి, మిమ్మల్ని పూజ చేసుకుంటాను అన్నాడు. నారాయణ భట్టు, నేను దేవుని కాదు, ఇది శ్రీరామదేవుని కథ యొక్క మహత్యం. మీరు 5 గురువారాలు 5 ఆదివారాలు శ్రీరామదేవుణ్ణి పూజించండి అని చెప్పి వ్రత విధానం కూడా వివరించి చెప్పాడు. తరువాత నారాయణ భట్టు తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ ఒక స్త్రీ విచారిస్తూ కూర్చున్నది. నారాయణ భట్టు స్త్రీని చూసి, అమ్మా, ఎందుకు విచారిస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆమె, ఏముంది నాయనా, నాకు చిన్నతనంలోనే పెళ్ళి అయింది. నా భర్త దేశాంతరం వెళ్ళాడు. నా తల్లిదండ్రులు, అత్తామామలు కొంతకాలం పాటు నన్ను చూశారు. తర్వాత నిన్ను ఎంతకాలం పాటు ఇట్లా చూస్తుంటాము అని వదిలిపెట్టేశారు. అందుకే నా అవస్థ ఇట్లా ఉంది అని చెప్పింది. అప్పుడు నారాయణ భట్టు, అమ్మా, నేను ఒక కథ చెబుతాను, వింటావా తల్లి అని అడిగాడు. వెంటనే ఆ స్త్రీ, తప్పకుండా వింటాను, చెప్పు నాయన అన్నది. నారాయణ భట్టు శ్రీరామదేవుని కథంతా చెప్పాడు. తర్వాత వ్రత విధానం కూడా చెప్పాడు. మొత్తం వినేసరికల్లా దేశాంతరం వెళ్ళిన ఆమె భర్త తిరిగి వచ్చాడు. ఆమెను తరిమేసిన తల్లి తండ్రి అత్తమామలు కూడా అక్కడికే వచ్చారు. ఆమె సంతోషించింది. నారాయణ భట్టుతో, ఓ మహానుభావ, మీరు ఏ దైవమో చెప్పండి, మేము మిమ్మల్నే పూజ చేసుకుంటాము అని అడిగింది.
అప్పుడు నారాయణ భట్టు, ఇదంతా శ్రీరామదేవుని కథ మహిమ. 5 గురువారాలు 5 ఆదివారాలు మానకుండా పూజ చేయాలి అని వ్రత విధానం అంతా చెప్పి తిరిగి బయలుదేరాడు. కొంత దూరం ప్రయాణం కొనసాగించాడు. కొంత దూరం ప్రయాణించేసరికి ఒక గ్రామం వచ్చింది. నారాయణ భట్టు ఆ గ్రామంలో ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటి ఇల్లాలతో, అమ్మా, నేను పూజ చేసుకుంటాను, కొంచెం చోటు ఇస్తావా అని అడిగాడు. ఆమె, మా ఇంట్లో మడి ఆచారము కుదరవు, ఇల్లు లేదు, వాకిలి లేదు, వెళ్ళిపోండి అన్నది. అప్పుడు నారాయణ భట్టు, కోనేరు అయినా చూపించు తల్లి అని అడిగాడు. దానికి ఆమె, తూర్పు దిక్కులో ఈశాన్య మూలలో కోనేరు ఉన్నది, వెళ్ళండి అని చెప్పింది. నారాయణ భట్టు స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకున్నాడు. తర్వాత ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలి ఇంటి అరుగు మీదకే వచ్చి తూర్పు దిక్కున ఈశాన్య మూలలో ఒక పుచ్చిపోయిన పీటకే పసుపు రాసి బొట్టు పెట్టి దాని మీద శ్రీరామదేవుని పటము పెట్టి పూజ చేసి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి ప్రసాదాన్ని 5 ఉండలుగా చేసి శ్రీరామదేవుడికి నైవేద్యం పెట్టి కథ చదువుకుంటున్నాడు. ఇంతలో ఆ ఇంటి ఇల్లాలు యువతలకు వచ్చి చూసింది. నారాయణ భట్టు ఆమెకు తాంబూలము, దక్షిణ ప్రసాదము ఇచ్చాడు. ఆమె వాటిని తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. నారాయణ భట్టు కథ చదువుకొని కొన్ని అక్షింతలను నెత్తి మీద వేసుకొని కొన్నిటిని ఇంటి మీద వేసి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిన మరుక్షణమే ఆ ఇల్లు ఇంద్రభవనమైంది. అప్పుడు యాయావారానికి వెళ్ళిన తన భర్త తిరిగి వస్తే ఇల్లు గుర్తుపట్టలేడు అని ఆ ఇల్లాలు వీధి అరుగు మీదనే కాపలాగా కూచున్నది. ఇంతలో ఆమె భర్త వడ్ల మూటలు భుజాన వేసుకొని ఇల్లు కనబడక కంగారు పడి అక్కడే నిలబడ్డాడు. ఆమె చూసి, ఇది మనిల్లే, ఇలా రండి అన్నది. భర్త, ఇది మన ఇల్లు కాదు, నేను రాను అన్నాడు. ఆమె, ఇది మన ఇల్లే, ఇలా ఎందుకయిందో చెబుతాను వినండి. ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. పూజ చేసుకుంటానన్నాడు. ఇల్లు ఇవ్వమని అడిగాడు. నేను మన ఇంట్లో మడి ఆచారము కుదరవు, ఇల్లు ఇవ్వను అన్నాను. అతడు కోనేరైనా చూపించమన్నాడు. నేను తూర్పు దిక్కున ఈశాన్య మూలలో కోనేరు ఉన్నది, వెళ్ళు అన్నాను. అతడు కోనేరు దగ్గరకు వెళ్ళి స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకొని మన అరుగు మీదకే వచ్చి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలగా పెట్టి దాని మీద శ్రీరామదేవుని పటం పెట్టి పూజ చేసి ఆవు పాలు, గోధుమ నూక, పంచదార కలిపి ప్రసాదముగా 5 ఉండలు చేసి శ్రీరామదేవుడికి నైవేద్యం పెట్టి కథ చదువుకుంటున్నాడు. నేను బయటకు వచ్చి చూశాను. వెంటనే నాకు దక్షిణ తాంబూలం, ప్రసాదాలు ఇచ్చాడు. నేను లోపలికి వెళ్ళిపోయాను. అతడు కొన్ని అక్షింతలను తలపై వేసుకొని కొన్నిటిని మన ఇంటి మీద చల్లి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిన వెంటనే మన ఇల్లు ఇలా ఇంద్రభవనంలాగా మారిపోయింది. ఇదంతా ప్రసాద మహత్యమే అని చెప్పింది. అంతా విన్న ఆమె భర్త, పూజ చేసుకుంటాను, ఇల్లు ఇవ్వమంటే ఇవ్వనన్నావా? నిర్భాగ్యులారా, పాపిషదానా, అతడు ఏ దిక్కున వెళ్ళాడో చెప్పు అన్నాడు. ఆమె ఈశాన్య మూలగా వెళ్ళాడు అని చెప్పింది. అప్పుడు ఆమె భర్త తాను తెచ్చిన మూటలను అక్కడే పెట్టి నారాయణ భట్టుని వెతకడానికై బయలుదేరి వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళేసరికి బ్రాహ్మణుడికి నారాయణ భట్టు కనిపించాడు. బ్రాహ్మణుడు, ఏమండోయ్ మహానుభావ, మీరు మా ఇంటికి రావాల్సినది, మేము మిమ్మల్ని పూజ చేసుకుంటాము అన్నాడు. దానికి నారాయణ భట్టు, నేను ఇప్పుడు మీ ఇంటికి రాను, నేను శ్రీరామదేవుణ్ణి వెతకడానికి వెళ్తున్నా అన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అలా కాదు మహానుభావ, మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా వాళ్ళు ఇల్లు ఇవ్వనన్నారు కనుక తప్పు మాదే, మా తప్పును క్షమించి మా ఇంటికి రావాల్సింది, మీరు ఏ దైవమో చెబితే మేము పూజ చేసుకుంటాము అన్నాడు. నారాయణ భట్టు, మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు, ఇందులో మీ తప్పేమీ లేదు, అడగడమే నేను చేసిన తప్పు, నేను ఇప్పుడు మీ ఇంటికి రాలేను, రామదేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్తున్నాను, నేను ఏ దేవుణ్ణి కాను, ఇదంతా
శ్రీరామదేవుని కథ మహత్యమే. నువ్వు ఇంటికి వెళ్ళి 5 గురువారాలు 5 ఆదివారాలు పూజ చేసుకో అంటూ వ్రత విధానం కూడా చెప్పాడు. నేను శ్రీరామదేవుని వెతుక్కొని తిరిగి వచ్చేటప్పుడు మీ ఇంటికి వస్తాను అన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చాడు. కథలోని ఇంత మహత్యం ఉంటుందో అని పూజ చేసుకొని కథ చెప్పుకొని అష్టైశ్వర్యాలతో తులతూగాడు. నారాయణ భట్టు ఎండనక వాననక తిండి లేక తిప్పల పడుతూ అర్ధరాత్రి అపర్రాత్రి అని లేకుండా అరణ్యాల వెంబడిపడి వెళుతూనే ఉన్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి కళ్ళు తిరిగి పడిపోయి మూర్ఛపోయాడు. అప్పుడు శ్రీరామదేవుడికి దయ కలిగి ముసలి బ్రాహ్మణి వేషంలో వచ్చాడు. నారాయణ భట్టు ముఖం తుడిచి పైకి లేవదీశాడు. మంచినీళ్ళు ఇచ్చాడు. భోజనం చేతూ గాని మా ఇంటికి రా అన్నాడు. నారాయణ భట్టు, నేను శ్రీరామదేవుణ్ణి వెతకడానికి వెళుతున్నాను, భోజనం మాత్రం చేయను, ఒక కోనేరు చూపితే స్నానం చేస్తాను అన్నాడు. తూర్పు దిక్కున ఈశాన్యపు మూలలో ఒక కోనేరు ఉన్నది, వెళ్ళు అన్నారు శ్రీరామదేవుడు. నారాయణ భట్టు ఆ కోనేటికి వెళ్ళి స్నానం చేసి పైకి వచ్చాడు. అప్పటికే అక్కడ వెండి పీటలు బంగారు కంచాలు కనబడినాయి. అప్పుడు నారాయణ భట్టుకి శ్రీరామదేవుడు సీతమ్మ ఎదురయ్యారు. మా ఇంట్లో భోజనం చేయడానికి రమ్మని అన్నారు. నేను భోజనం మాత్రం చేయను, శ్రీరామదేవుణ్ణి వెతకడానికి వెళుతున్నాను అన్నాడు. అప్పుడు నువ్వు వెతుకుతున్న శ్రీరామదేవుణ్ణి నేనే అని చెప్పాడు. అయితే కావచ్చు మహానుభావ, నాకు నీ దర్శనం కావాలి అన్నారు. అప్పుడు పులి చర్మంతో రుద్రాక్షాలతో విభూతి రేఖలతో నడుముకి నాగాభరణముతో శిరసున గంగతో పక్కన పార్వతితో త్రిశూలము త్రినేత్రముతో నందివాహనుడై ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు ఆ ఆది దంపతులకు ఈ విధంగా స్తోత్రం చేశాడు. వందే శంభూమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పనకభూషణం ముఖధరం వందే పశునాంపతిం వందే సూర్య శశాంక వహిని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనశ్రయం చ వరదం వందే శివం శంకరం అంటూ పరిపరి విధాలుగా స్తుతించాడు. తన్మయుడై సాష్టాంగ దండ ప్రణామాలు చేశాడు. స్వామి, నాకు విష్ణు దర్శనం కావాలన్నాడు. భక్తుని అభిష్టానుసారం స్వామి విష్ణు రూపంతో శంకు చక్రాలతో మకర కుండాలతో నవమౌతిక మణిహారంతో లక్ష్మీ సమేతంగా సాక్షాత్కరించాడు. శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమల నయనం యోగి ఉద్యాన గమ్యం వందే విష్ణు భవభయరం సర్వలోకేకనాథం అని పరిపరి విధాలుగా స్వామిని కీర్తించి దండ ప్రణామాలిచ్చి, ఏ పరంధామ, నాకు రామదేవుని సాత్కారం కావాలన్నాడు. కోదండపాణి సీత సమేతంగా భరత లక్ష్మణ శత్రుఘ్నుల హనుమంతులతో సత్కరించాడు. మునిజన వందిత మనోవికాస తాటక మారీచ రావణ కుంభకర్ణ సమాహర పట్టాభిరామ పాహి పాయి అని నమస్కరించి తన్మయుడైపోయాడు నాగంభట్టు. అప్పుడు హనుమతీశ లక్ష్మణ భరత శత్రుఘ్నులు పరివార సహితంగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు శ్రీరామదేవుడు, ఇప్పుడైనా భోజనం చేస్తావా అని నారాయణ భట్టును అడిగాడు. అట్లాగే చేస్తాను, కానీ భోజనం అయిన తర్వాత నాతో వస్తానని మాట ఇస్తే తప్పక భోజనం చేస్తాను అన్నాడు. శ్రీరామదేవుడు అట్లాగే తప్పక వస్తాను అని మాట ఇచ్చాడు. అప్పుడు ఆ సీతామహాదేవి 4 కూరలు 9 రకాల పిండి వంటలతో పంచభక్ష పరమాన్నాలు వండించి వెండి పీటలు వేసింది, బంగారు కంచాలు పెట్టించింది. వారి బంధుకోటి పరివార సహితంగా శ్రీరామదేవుని పరివార సహితంగా నారాయణ భట్టుకు భోజనం వడ్డించింది. అందరూ భోజనాలు చేసి కర్పూర తాంబూలాలు వేసుకున్నారు. తరువాత నారాయణ భట్టు తనతో రమ్మని శ్రీరామదేవుని కోరాడు. అప్పుడు ముందు నారాయణ భట్టు వెనక శ్రీరామదేవుడు బయలుదేరి వెళ్తున్నారు. అలా కొంత దూరం వరకు వెళ్ళారు. తర్వాత
నారాయణ భట్టు వెనక్కి తిరిగి చూశాడు. అప్పుడు అతడికి శ్రీరామదేవుడు కనబడలేదు. వెంటనే నారాయణ భట్టు కళ్ళు తిరిగి క్రింద పడిపోయాడు. అప్పుడు శ్రీరామదేవుడికి దయ కలిగింది. ఒక ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చాడు. నారాయణ భట్టు ముఖం తుడిచి లేవతీసి మచ్చినీడు ఇచ్చి, ఎందుకు ఇలా పడిపోయావు అని అడిగాడు. దేవా, నీ మహిమను బ్రహ్మాది దేవతలు, యోగీశ్వరులు, మునీశ్వరులు, తపస్వీలు కూడా తెలుసుకోలేరు. మీ మహత్యం తెలుసుకోవడానికి నేను ఎంతటి వాడిని? నా తప్పులు క్షమించు, తప్పక నాతో రా అని శ్రీరామదేవుణ్ణి నారాయణ భట్టు మళ్ళీ ప్రార్థించాడు. అప్పుడు శ్రీరామదేవుడు అట్లాగే వస్తాను అని, నువ్వు వచ్చినప్పుడు ఎవరి ఇళ్లకు వెళ్ళావో వాళ్ళ ఇళ్లకు నన్ను కూడా నీ భుజాల మీదకి ఎక్కించుకొని తీసుకొని వెళ్ళు అన్నాడు. నారాయణ భట్టు శ్రీరామదేవుణ్ణి తన భుజాల మీద ఎక్కించుకొని కొంత దూరం వచ్చాడు. అప్పటికి నారాయణ భట్టుకు ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలి ఇంటి దగ్గరకు వచ్చారు. అక్కడ ఆ ఇంటి ఇల్లాలు ఆమె భర్త కూర్చొని శ్రీరామదేవుని కథ చెప్పుకుంటున్నారు. ఈ విధంగా మొదట దిగులుగా విచారిస్తున్న స్త్రీ ఇంటికి, రాజుగారింటికి, గొల్లవాని ఇంటికి వచ్చారు. అప్పటికి వారంతా కూడా శ్రీరామదేవుని కథ చెప్పుకుంటున్నారు. అది విని వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో తరగని సిరి సంపదలు ఇచ్చి వారందరినీ శ్రీరామదేవుడు రక్షించాడు. ఆ తరువాత నారాయణ భట్టు తన చెల్లెలి ఇంటికి కూడా తీసుకువెళ్ళాడు. అక్కడ వారు కూడా ఆ సమయానికి శ్రీరామదేవుని కథ చదువుకుంటున్నారు. అది చూసి శ్రీరామదేవుడు సంతుష్టుడయ్యాడు. వారికి కూడా అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు ఇచ్చి కాపాడి రక్షించాడు. అప్పుడు నారాయణమ్మ తన ఇంటికి అన్నయ్య వచ్చాడని కాలు చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చి, దాహం తీర్చుకోవడానికి మజ్జిగ ఇచ్చింది. సకల మర్యాదలు చేసింది. అప్పుడు నారాయణ భట్టు, మర్యాదలు చేయనక్కర్లేదు, ఇప్పుడు నేను శ్రీరామదేవుణ్ణి తీసుకువస్తున్నాను కనుక నువ్వు నీ భర్త మన ఇంటికి రావాలి, మనందరం కలిసి పూజ చేసుకుందామని చెప్పాడు. అప్పుడు నారాయణమ్మ సంతోషంతో అట్లాగే వస్తామని చెప్పింది. అందరూ కలిసి శ్రీరామదేవునితో సహా బయలుదేరి నారాయణ భట్టు వాళ్ళ ఊరి పొలిమేర దగ్గరకు వచ్చారు. గ్రామంలోని వారు కొందరు వీరిని చూసి నారాయణ భట్టు తల్లిదండ్రులతో, ఏమండోయ్ నాగంభట్టు గారు, మీ అబ్బాయి, మీ అమ్మాయి, అల్లుడు ఇంకెవరెవరో బయలుదేరి వస్తున్నారు అని చెప్పారు. అప్పుడు నారాయణ భట్టు తల్లిదండ్రులు పరిగెత్తుకుంటూ వచ్చారు. నాగంభట్టు దంపతులు కుమార్తెని, కుమారుణ్ణి కౌగులించుకోబోయారు. అప్పుడు నారాయణ భట్టు, అమ్మా నన్ను ముట్టుకోకు, ఇప్పుడు నేను శ్రీరామదేవుణ్ణి తీసుకువస్తున్నాను. మీరు ఇంటికి వెళ్ళి 4 మూలలు దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గులు పెట్టండి. పచ్చగా పసుపు రాసి మామిడాకుల తోరణాలు కట్టండి. ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిక్కున ఈశాన్య మూలగా ఉంచి దాని మీద శ్రీరామదేవుని పటాన్ని పెట్టండి. గోధుమ నూక, పంచదార, ఆవు పాలు కలిపి ప్రసాదం చేసి 5 ఉండలుగా చేసి పెట్టండి. పూజకు అన్నీ సిద్ధం చేసి నాకు కబురు పంపండి. అప్పుడు నేను శ్రీరామదేవుణ్ణి తీసుకువస్తాను అని చెప్పాడు. వాళ్ళు సంతోషంతో తిరిగి వెళ్ళారు. కుమారుడు చెప్పినట్లుగా పూజకు అన్నీ సిద్ధం చేసి నారాయణ భట్టుకి రమ్మని కబురు పంపారు. అప్పుడు నారాయణ భట్టు సంతోషముతో శ్రీరామదేవుణ్ణి భుజాల మీద ఎక్కించుకొని ఆ గ్రామంలోని 4 వీధుల్లోనూ ఊరేగించి ఇంటికి తీసుకొని వచ్చాడు. నారాయణ భట్టు శ్రీరామదేవునితో, తండ్రి, స్వామి, మీరు మా ఇంట్లో కుడి పాదం పెట్టాలి అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీరామదేవుడు వాళ్ళ ఇంట్లో తన కుడి పాదాన్ని పెట్టారు. అంతే, ఆ క్షణంలోనే వాళ్ళ ఇల్లు ఇంద్రభవనంగా మారిపోయింది. అప్పుడు నారాయణ భట్టు శ్రీరామదేవునితో, నేను పేదవాణ్ణి, నిన్ను తప్ప ఇతరులెవరిని తెలియనివాణ్ణి, నీ భక్తుని కనుక అపచారము గాని అపరాధము గాని భావించకుండా నాకు ఈ పుచ్చిపీటనే సింహాసనంగా అనుకొని దయ ఉంచి దీనిపై కూర్చోవాలి అని వినయంగా ప్రార్థించాడు. శ్రీరామదేవుడు ఆ పీట మీద కూర్చునేసరికల్లా
అది వజ్ర వైడూర్యాలు, కెంపులు, మాణిక్యాలతో చేసిన బంగారపు సింహాసనముగా మారిపోయింది. అప్పుడు సీత, లక్ష్మణ, భర్త, శత్రుఘ్నుల పరివార సహితంగా శ్రీరామచంద్రమూర్తి వాళ్ళ ఇంట్లో ఆశీసులై వెలిశారు. ఆ పూట శ్రీరామదేవుని వ్రతం చేసుకొని కథ చెప్పుకొని కథాక్షింతలు తమ శిరసుపై ధరించారు. అంతలోనే ఎక్కడి నుండో ఒక బీద బ్రాహ్మణుడు వచ్చి, ఏమండోయ్ నాగంభట్టు గారు, మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాం, అంగీకరిస్తారా అని అడిగాడు. పెళ్లి చేస్తానంటే వద్దంటనా బాబు, అలాగే చేద్దాం అని చెప్పాడు నాగంభట్టు. తర్వాత నాగంభట్టు పాకలు, పందిళ్లు వేయించాడు. గుచ్చిన ముత్యాలు తోరణాలుగా కట్టారు. గుచ్చని ముత్యాలను తరంబరాలుగా పోసి నారాయణ భట్టుకి 70 యాగాల పెళ్లి చేశారు. నారాయణ భట్టు, అతని భార్య నారాయణమ్మ, ఆమె భర్త అందరూ కలిసి మళ్ళీ శ్రీరామదేవుని వ్రతం చేశారు. ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి ప్రసాదము చేశారు. ఆవు నెయ్యితో దీపం పెట్టారు. తూర్పు వైపున ఈశాన్య మూలగా ఒక పీట వేశారు. దానికి పసుపు రాసి బొట్టు పెట్టారు. తూర్పు దిక్కున ఈశాన్య మూలగా ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి 5 లక్ష్మీవారములు, 5 ఆదివారాలు పూజ చేసి నైవేద్యం పెట్టి కథ మానకుండా చదువుకుంటున్నారు. వాళ్ళ భక్తికి మెచ్చుకున్న శ్రీరామదేవుడు వాళ్ళకి ఆయురారోగ్యాభివృద్ధి, అష్టైశ్వర్యములను, తరగని సిరి సంపదలిచ్చి రక్షించాడు. ప్రపంచమంతా ఈ నోము నోచుకున్నారు. నోచిన వారంతా అష్టైశ్వర్యవతులై సుఖంగా ఉన్నారు. ఈ కథ చెప్పుకొని అక్షింతలు శిరసుపై వేసుకొని ప్రసాదం స్వీకరించాలి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామదేవుని కథను భక్తి శ్రద్ధలతో విన్నా, చదివినా కష్టాలు తొలగుతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఆరోగ్యవంతులవుతారు, ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి, పోయిన సంపదలు తిరిగి వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.